మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇప్పుడు కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దీనికి 3 మార్గాలు. ఒకరు అంటే మేల్ సైడ్ అయినా ఏదైనా కాండోమ్ వాడాల్సి ఉంటుంది, లేదా ఫీమేల్ సైడ్ అయినా కాండోమ్ వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫీమేల్స్ కూడా కాండోమ్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో, వాళ్ళైనా కాండోమ్ వాడాలి. లేదా లూప్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఉన్నాయి. అంటే ఫీమేల్స్కి ఆ టైప్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి 2 రకాల టాబ్లెట్స్ ఉంటాయి. ఒకటి కంటిన్యూస్గా టాబ్లెట్స్ వేసుకోవడం, అంటే ఫస్ట్ 25 డేస్ టాబ్లెట్లు వేసుకొని ఒక 5 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 25 డేస్ అలా కంటిన్యూగా టాబ్లెట్లు వేసుకుంటున్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు. కాకపోతే దీనివల్ల కొంచెం హార్మోనల్ చేంజెస్ వస్తాయని చాలామందికి భయంగా ఉంటుంది ఫీమేల్స్. అందుకని ఈ టాబ్లెట్స్ వేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు తర్వాత లూప్, అంటే యుటరైన్ లూప్ అని ఉంటుంది, చిన్న డివైస్. అది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న లూప్ని, అది చాలా చిన్న, అంటే ఓపీడీలోని ఆ లూప్ని లోపల పెట్టేస్తారు, గర్భసంచిలో పెట్టేస్తారు. ఆ గర్భసంచిలో పెట్టినప్పుడు వీర్య కణాలు లోపలికి వెళ్ళగానే వాటిని అవి ఏదో చనిపోవడం కానీ ఇన్యాక్టివ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఈ లూప్ని మనకి ఇష్టం వచ్చిన ఇయర్స్, అంటే 1 to 5 years దాకా మనము లూప్స్ పెట్టుకోవచ్చు. తర్వాత కావాలంటే లూప్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఆ లూప్ తీసేసిన వెంటనే నార్మల్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అది కూడా కాదు, మాకు ఇవన్నీ ట్రై చేయకుండానే మనకు, అంటే ఇవన్నీ వాడకుండానే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలి అంటే అప్పుడు మనకు 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫర్టైల్ డేస్, అంటే ఆ అమ్మాయికి ఏ రోజు ఎగ్ రిలీజ్ టైం అయింది దాన్ని కనుక్కొని ఆ టైంలో ఇంటర్కోర్స్ని అవాయిడ్ చేయాలి. అంటే నార్మల్గా ఏం చేస్తామంటే 11th అంటే పీరియడ్ వచ్చిన మొదటి రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని 11వ రోజు నుంచి 18వ తేదీ వరకు మనం ఫర్టైల్ పీరియడ్ అంటాం. ఆ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 11వ రోజు కన్నా ముందు కానీ 18వ రోజు తర్వాత కానీ, అంటే కరెక్ట్ ఈ 11 నుంచి 18 అనేది యావరేజ్ టైం. నార్మల్గా ఒక్కొక్క ఫీమేల్కి కొంచెం వేరీ అవుతుండొచ్చు. నార్మల్గా గైనకాలజిస్ట్ని కానీ లేదా అంటే లేడీ డాక్టర్ని కానీ ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు ఎగ్జాక్ట్గా ఏది మీ ఫర్టైల్ డే అని విండో అనేది చెప్పగలుగుతారు. లేదా కొన్ని ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, మన ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఒక 2-3 నెలల పాటు ఏ రోజైతే పీరియడ్ వచ్చిందో ఆ ఫస్ట్ రోజుని గుర్తుపెట్టుకొని దాంట్లో ఎంటర్ చేయగలిగితే ఫర్టైల్ విండో ఏంటి, ఫర్టైల్ విండో ఏది కాదు అనేది కూడా మనకు చెప్పగలుగుతుంది. అంటే ఫర్టైల్ విండోలో కాకుండా మిగతా రోజుల్లో కలిస్తే, అంటే ఇప్పుడు 28 రోజులకి సైకిల్ వచ్చే ఒక ఫీమేల్ని సైకిల్ మనం చూస్తే 11వ రోజు కన్నా ముందు కలిసిన ప్రెగ్నెన్సీ రాదు, 18 రోజుల తర్వాత కలిసినా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో కాకపోతే ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే కొన్నిసార్లు స్పెర్మ్ అనేది మామూలుగా మనము క్యాల్కులేషన్ ప్రకారం 24 to 48 hours మనకు ఫీమేల్ సిస్టంలో ఉంటుంది. కొన్నిసార్లు 5 days దాకా ఉండొచ్చు. సో అలాంటివి కొంచెం రిస్క్ ఉంటుంది దాంట్లో. అంటే 100% ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి ఏం లేదు. సో ఇట్లా చేసినప్పుడు ఇంకొక పద్ధతి ఏంటంటే స్పెర్మ్ అనేది ఇంటర్కోర్స్ చేసినప్పుడు కాండోమ్ వాడడం ఇష్టం లేకపోతే సీమెన్ రిలీజ్ అయ్యే టైంకి స్పెర్మ్ని బయట రిలీజ్ చేసేయాలి. అంటే ఇంటర్కోర్స్ ఆపేసి స్పెర్మ్ని బయట రిలీజ్ చేస్తే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ. కానీ ఇవన్నీ కొంచెం రిస్క్తో కూడుకున్నవి. ఒకవేళ అలా పొరపాటు జరిగినా కూడా కొంతమంది ఫీమేల్స్ ఈ టాబ్లెట్స్ అన్వాంటెడ్ అని ఇలా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, అవి తీసుకుంటుంటారు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఓన్లీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే డాక్టర్లని కన్సల్ట్ అయిన తర్వాతనే అలాంటి టాబ్లెట్స్ వాడాలి. అంతేగాని ఎవరంటే వాళ్ళు, అంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకోకుండా ఈ మెడికేషన్స్ ఎప్పుడంటే అప్పుడు వాడకూడదు.